హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల 12వ పీఆర్సీపై సంచలన నిర్ణయం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ యవనికపై ఫిబ్రవరి 15వ తేదీన ఒక చారిత్రాత్మక మరియు ఉత్కంఠభరితమైన ఘట్టం చోటు చేసుకుంది. విజయవాడ నగరంలోని అలంకార్ సెంటర్ వద్ద ధర్నా చౌక్ దగ్గర వేలాది మంది ఉపాధ్యాయుల గర్జనతో మార్మోగిపోయిందనమాట. సో, యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి ఈ యొక్క రణబేరి 2.0గా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల మరియు ఉపాధ్యాయుల సమస్యలపై ఒక బలమైన యుద్ధ ప్రాతిపదికగా నిలిచింది. యుద్ధ ప్రకటనగా. మరి ఈ భారీ బహిరంగ సభ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, నిలిచిపోయిన 12వ వేతన సవరణ సంఘం 12th పీఆర్సీ చైర్మన్ నియామకం కోసం ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయటం. మరి ఈ సందర్భంగా యూటీఎఫ్ నేతలు ఒక ముఖ్యమైన ప్రకటన చేస్తూ, ఒకవేళ ప్రభుత్వం తమ డిమాండ్‌లను పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో చలో సెక్రటేరియట్ అంటే సచివాలయం ముట్టడి అనేటటువంటి అతి పెద్ద నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తామని అత్యంత తీవ్రంగా అయితే హెచ్చరించారు. మరి ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన వివరాలను లోతుగా పరిశీలిస్తే 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ తక్షణమే నియమించడం కాకుండా కమిషన్ తన నివేదిక ఇచ్చే వరకు 12th పీఆర్సీ కమిషన్‌ను నియమించి కమిషన్ తన నివేదిక ఇచ్చే వరకు మధ్యంతర వృత్తి ఐఆర్ 29%తో ప్రకటించాలని అయితే వారు డిమాండ్ చేశారు. దీంతో పాటు గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న 4 కరువు భత్యాలు, డీఏ మరియు ఇతర ఆర్థిక బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ సమావేశాలు ముగిసేలోపు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఒక ఖచ్చితమైన మరియు స్పష్టమైన అధికారిక ప్రకటన చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు మరియు ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారైతే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 17వ తేదీన జరిగిన ఈ రణబేరి సభకు రాష్ట్రంలోని మూల మూలల నుంచి కూడా సుమారు 15,000 మందికి పైగా ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ ఐక్యతను చాటారు. ఈ సభలో ప్రసంగించిన నాయకులు రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వాస్తవానికి 12వ పీఆర్సీ 2023 జూలై నుండి అమల్లోకి రావాల్సి ఉంది. అయినప్పటికీ ఇప్పటివరకు కూడా కనీసం చైర్మన్‌ను కూడా నియమించకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని వారు విమర్శించారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 11వ పీఆర్సీని రివర్స్ పీఆర్సీ అని అభివర్ణిస్తూ అప్పట్లో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి నాయకులు తాము అధికారంలోకి వస్తే సకాలంలో డీఏలు ఇస్తామని, మెరుగైన పీఆర్సీని అమలు చేస్తామని మరియు అన్ని బకాయిలను కూడా క్లియర్ చేస్తామని హామీలు ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని వారు నిలదీశారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం కేవలం సాకు మాత్రమేనని, ఉద్యోగుల హక్కులను కాలరాయటం సరికాదని వారు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఫిబ్రవరి 14వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉద్యోగుల పీఆర్సీ గురించి కానీ, డీఏ బకాయిల గురించి కానీ ఎటువంటి ప్రస్తావన లేకపోవడం, నిధుల కేటాయింపులు జరగకపోవడం ఉద్యోగ లోకాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ యూటీఎఫ్ రణబేరి కార్యక్రమాన్ని చేపట్టింది. మరి ఈ సమావేశంలో పాల్గొన్న పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి గారు మాట్లాడుతూ, శాసనసభ మరియు మండలిలో ఒక ప్రజా సమస్యలు ఉద్యోగుల అవసరాల కంటే కల్తీ లడ్డు ఉద్యోగుల అవసరాల కంటే ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్నటువంటి ఆహ్, కల్తీ నెయ్యి లడ్డూలో వాడారని, లేదా హెరిటేజ్ వంటి రాజకీయ అంశాలపైన ఎక్కువ చర్చలు జరుగుతున్నాయని, ఇది దురదృష్టకరమని విమర్శించారు.
ఒకవేళ ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే మండలి వేదికగా ఉద్యోగుల గొంతుకను బలంగా వినిపిస్తామని, మరియు సభను స్తంభింపజేయడానికి కూడా వెనుకాడబోమని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారు మాట్లాడుతూ, గతంలో జరిగిన చారిత్రాత్మక బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమాన్ని గుర్తు చేశారు. ఉద్యోగులు మరొకసారి అటువంటి తీవ్ర స్థాయి పోరాటానికి శ్రీకారం చుట్టకముందే ప్రభుత్వం మేల్కొని సమస్యలను పరిష్కరించాలని కోరారు. 11వ పీఆర్సీని దుర్మార్గమైనదిగా పేర్కొంటూ 12వ పీఆర్సీ సాధన కోసం ప్రతి ఉద్యోగి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు గారు ఐక్య పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకోగలమని బోధించారు. ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ గారు మాట్లాడుతూ, గతంలో గుంటూరులో నిర్వహించిన రణభేరి ఫలితంగానే ఒక డీఏను సాధించుకోగలిగామని, ఇప్పుడు విజయవాడ రణభేరి ద్వారా మరిన్ని హక్కులను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ రెండో వారం తర్వాత 12వ పీఆర్సీ అమలు కోసం ఒక భారీ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12వ పీఆర్సీ చైర్మన్ నియామకం మరియు పెండింగ్ బకాయిల అంశం ఇప్పుడు ఒక రాజకీయ తుఫాన్‌లాగా అయితే మారబోతోంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి ఫ్రెండ్స్. దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వీడియో రూపంలో అందిస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.